యేసుక్రీస్తు ప్రభు పర్పస్ఫుల్గా కోరుకొని ఇష్టమైన వారిని తనకు పిలుస్తూ ఉన్నాడు, కొన్ని పనులు అప్పగిస్తూ ఉన్నాడు. ఎందుకు పిలుస్తూ ఉన్నాడని 3 కారణాలు చెప్పాడు. ఈ 3 కారణాలలో 1 తనతో కూడా ఉండునట్లు, 2 దయ్యములను వెళ్ళగొట్టునట్లు, 3 సువార్త చెప్పునట్లుగా వారిని పిలుస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఆయన ఈ 3 టాప్ నంబర్ 1 ఏం పెట్టాడు చూస్తున్నారు, మీరు గమనించారా? టాప్ నంబర్ 1 అని చెప్పేది ఏంటంటే ఆ వారు తనతో కూడా ఉండునట్లు, సో దట్ దే కెన్ బీ విత్ మీ, నాతో కూడా ఉండునట్లు. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన అందరి జీవితాల్లో దేవునితో ఉండటానికి మనం నేర్చుకోవాలి, దేవునితో ఉండటానికి నేర్చుకోవాలి. నేను ఈ మార్నింగ్ ఈరోజు ఒక మంచి మాటను తెలియజేసి అది మీ ముందు తెలియజేస్తున్నాను. ద బెస్ట్ ప్లేస్ ఇన్ ద వరల్డ్ యూ క్యాన్ బీ ఈజ్ ఎట్ ద ఫీట్ ఆఫ్ జీసస్. ఈ ప్రపంచంలోనే నువ్వు ఉండగలిగిన అతి శ్రేష్టమైన ప్రదేశం ఏదైనా ఉందా అంటే యేసు పాదాల చెంత. యేసు పాదాల చెంత ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇక నువ్వు అమెరికా కాదు, ఆస్ట్రేలియా కాదు, ఏ దేశం పేరైనా చెప్పండి, ఎంత ప్రఖ్యాతిగాంచిన టూరిజం ప్లేస్ అయినా చెప్పండి, వాటి అన్నిటికీ విలాసవంతమైన ఏ ఇండ్లైనా చెప్పండి, అన్నిటికంటే కూడా ద బెస్ట్ ప్లేస్ ఫర్ యూ క్యాన్ స్టే ఈజ్ ఎట్ ద ఫీట్ ఆఫ్ జీసస్. అది కోల్పోవద్దండి. దాని కొరకు మనం ఎక్కడెక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు, దాని కొరకు మనం ఏదేదో చేయాల్సిన అవసరం లేదు. నువ్వున్న ఇంటిలో, నువ్వున్న గదిలో, నువ్వున్న చోటనే యేసు పాదాల చెంత ఉండగలం. హల్లెలూయా. ప్రియులారా, యేసు పాదాల చెంత ఉండకుండా యేసు కొరకు ఏదేదో చేయాలని ఎప్పుడు ప్రయత్నించవద్దు, అది ప్రమాదకరం. చాలామంది అలా కూడా చేస్తూ ఉన్నారు ప్రియులారా. యేసు కొరకు ఎన్నో పనులు చేస్తారు, కానీ వారికి ప్రార్థన జీవితం ఉండదు. యేసు కొరకు ఎన్నో పనులు చేస్తారు, వాక్యం చదువుకోవటానికి సమయం ఉండదు. యేసు కొరకు ఎన్నో పనులు చేస్తారు, దినములో యేసుతో ఉండే సమయం మాత్రం వెతికినా కొంచెం కనిపిస్తుంది తప్ప మిగతాది కనిపించదు. ఈరోజు మనందరం కూడా జ్ఞాపకం, ఫస్ట్ థింగ్ ఈరోజు మనం మరియ గురించి చూస్తూ ఉన్నాం. షీ లవ్డ్ టు స్టే ఎట్ ద ఫీట్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు అంటూ ఉన్నాడు, ఈమె మంచి కార్యము చేసి, ఈమె రైట్ చాయిస్ చేసింది, ఈమె ఉత్తమమైన దానిని ఎంచుకుంది అనే మాటను చెప్తా ఉన్నాడు.